సో హలో మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్లో అండ్ ట్రెండ్ అవుతున్న ఫన్నీ కామెంట్స్ అయితే పట్టుకొని వచ్చేసా. నీకు వీడియో ఇయ్యని మజా కామెంట్స్ ఇస్తుంది మామ, చెప్తున్నగా. నువ్వు ఫుల్ నవ్వి చచ్చిపోతావు ఖాళీ. సో వీడియో అయితే కంటిన్యూ చేయి మామ, స్కిప్ చేయకు. నువ్వు మస్తు ఫన్ మిస్ అయ్యావు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఏం పని లేకుండా ఇట్లా మొత్తం అన్ని చేస్తూ చూసినావా నా లెక్క రిక్రియేట్. నిజంగా నా మీ డెడికేషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ ఇసొంటి చేసేటప్పుడు, ఇంత డెడికేషన్తో చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాటులు చేయకూడదు. నా ఇప్పుడు చూడు, నా గడ్డం చిన్నగా ఉంది, మీరు పెట్టుకున్న గడ్డం ఎన్నిసార్లు కొట్టిన చావని పామురా నువ్వు, పూగా గడ్డం పెద్దగా ఉంది. మీకు గడ్డం కొలతలు కావాలంటే నాకు మెసేజ్ చేయరు, నేను గడ్డం కొలతలు ఇస్తా, అప్పుడు కరెక్ట్ మ్యాచ్ చేసుకొని పెట్టుకో. వదిలే అక్క, బిగినర్స్ మిస్టేక్స్ అవన్నీ. అండ్ ఇంకోటి, మీ దాంట్లో ఒక పొట్టోడు ఉంటాడు, ఆడు నన్ను నరుకుతా గాడిది గీడిది అన్నాడు. ఓవని రా నువ్వు, ఓవని నరుకుతావు, ఎవరిని నరుకుతావు నువ్వు? సరే అన్న నరుకుతా అన్నావు కదా, ఒక మాట నరికే ముందు ఒక నాకు ఫోన్ చేయి. ఎందుకు అంటే నువ్వు పొట్టిగుంటావు, నేను పొడుగుంటా, నాకు నీకు హైట్ బరాబర్ మ్యాచ్ కాదు. నువ్వు నాకు ముందే ఫోన్ చేసి ఏం చేస్తా అంటే చిన్న స్టూల్ కొనుక్కొస్తా, నువ్వు దానికి ఎక్కి నన్ను నరుకు. పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఏది అందితే అదే నరుకుతారా పూగా, అప్పుడు కరెక్ట్ బరాబర్ మ్యాచ్ అయిపోతుంది. సో ఇసోటి చిన్న చిన్న మిస్టేకులు చేయకూరి అన్న, మీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇంత డెడికేషన్తో చేస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేయకూరు అన్న. కానీ నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, ఇంత డెడికేషన్తో. పాపం ఫీల్ అయినట్టున్నాడు. పాలు పోసి పాలు పితకడం అంటే ఇదేనేమో. ప్యాకెట్ పాలు దొరికినంత ఈజీగా జాకెట్ పాలు దొరకవు మామ. అంటే ఫస్ట్ టైం ఒరిజినల్ పిక్చర్లని చూడడం. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. పాలు ఇచ్చే గేదె పాలతో స్నానం చేస్తుంది. ఎంతకి తెగించారా? జాకెట్ లో పాలు పట్టాలంటే ఆంటీల్ని పట్టాలి, ప్యాకెట్ లో పాలు తాగాలంటే ఇలాంటి పిల్లల్ని పెట్టాలి. వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు బ్రో, మనకే చాలా సస్పెన్స్ తర్వాత అర్థమైంది. చూసి చూసి నువ్వు అలాగే అయితావేమోనని భయమేస్తుందిరా. ఏదేమీ లేదు, దయచేసి ఈ జంటను పెద్ద మనసు చేసుకొని దీవించండి. ఎంతకి తెగించారా? పెద్ద జంట అనుకుంటా, చూడముచ్చటగా ఉన్నారు చూడడానికి. అంటే అయిపోయింది, మగజాతి అంతం మొదలైంది. కుంభస్థలం బద్దలు కొట్టాలి మామ. బొడ్డు కూడా మస్తు డాన్స్ వేస్తుంది మామ. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఒళ్ళు వేడి ఎక్కుతుందో లేదో కానీ నిన్ను చూస్తుంటే మాత్రం చెప్పలేనంత వేడి ఎక్కుతుంది. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు, వారి వలలో చిక్కకండి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. వైట్ డ్రెస్ అక్క సూపర్ గా చేసింది, సూపర్ అక్క. అంటే సాంగ్ కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి డాన్స్ వేస్తే చూడడానికి బాగుంటుంది కదా. నువ్వు ఎంత టార్చర్ చేసినా నా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చెయ్యా. పీరియడ్స్ టైంలో అలా డాన్స్ వెయ్యకు అక్క. తప్పు ప్రేమలో లేదు బ్రో, నీ రీల్స్ చూసాను కదా, నాది తప్పు. జై పీరియడ్ స్టార్. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఎందరినో కాలిపిండి స్నేహితుల్ని చేసింది, బండలాను ముడి వేసి పుణ్యమే కట్టుకుంది. ఎందరికో లైఫ్ ఇచ్చి లైఫ్ మీద హోప్ తెచ్చి జీవితం అంటే ఏమిటో తెలిసేలా చేసింది. ఇన్స్టాగ్రామ్ ఇది టాలెంట్ కి ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ ఇది వేరే లెవెల్ మామ్. ఇన్స్టాగ్రామ్ అంటే మజా కాదు మజా, ఇన్స్టాగ్రామ్ అంటే ఎంటర్టైన్మెంట్ టీచర్, ఎంటర్టైన్మెంట్ టీచర్. పీరియడ్స్ టైం అయిపోయిందా, ఎందుకు అక్క డాన్స్ వేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. రారా గజ్జుకుక్క రా, నీ కోసం చూస్తున్నాం. ఆ రాడ్ తీసి నీ గుద్దలో పెట్టుకో. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ఎంటర్టైన్మెంట్ ఇచ్చా, నో నో నో, ఎర్రి పూకులు ఇచ్చా.
మిస్టర్ స్వాగ్ ఆన్ ర్యాప్ జోన్. ఆల్బమ్ నేమ్ ఇస్ పీరియడ్స్ టైమ్. అంటే ఎస్ చూసి పడుకోవే దుర్గా, మొక్కజొన్న గింజలు గుద్దులోకి ఎక్కేస్తాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. కుక్కలతో వేయించుకుంటున్న దుర్గా. నిన్ను చూస్తే ఆ కుక్క కూడా ఆగడం లేదు అనుకుంటా. అంటే ఎస్ గుద్ద కొరుకుతుంది జానా, జాగ్రత్త. ఆ కుక్క వట్టకాయలు నోట్లో పెట్టుకో.